యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు పట్టు చీరలతో మీ ముందుకొచ్చింది రాధమ్మ. కంచి నుంచి కాదు, ఇప్పుడు రాధమ్మకి అభిమానులు కొంచెం పెరిగారు కదా! మన ఫ్యామిలీ పెరిగిందంటే ఏంటో అని చూసేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నిజానికి అన్ని వైపుల నుంచి మనకి అభిమానులు పెరగటమే కాకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా నన్ను అమ్మమని అడుగుతున్నారు. నేను తక్కువ రేట్లోకి వస్తేనే మీ ముందుకు వస్తానని ఖచ్చితంగా అమ్మ భక్తులకి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి, లేదంటే మన చీరలు అభిమానించే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి చాలా తక్కువ రేట్లలో నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రేట్లతోటే శ్రావణంలో మీరు వాడుకుంటారు, అమ్మ అనుగ్రహం కింద ఎవరి చేతికి ఇవి వెళ్తాయో అని భావిస్తూ చాలామంది లంగా ఓణీలు కావాలని అడుగుతున్నారు. ఎక్కువ తీసుకోవడానికి ధైర్యం లేదు కాబట్టి కొంచెం తీసుకొచ్చాను. మళ్ళీ ఇవన్నీ అవసరమైతే సిరిహాసినికి కట్టి కూడా మీ ముందుకొస్తాయి. కానీ కొన్ని మాత్రం వాపస్ కూడా వెళ్తాయి కాబట్టి నాకు నచ్చినవి 2, 3 ఉంచాలని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ ఒక శారీ ఒకటి తీయటం జరిగింది హాసినికి. అమ్మకి తీసినవి మీకు చూపించట్లేదు. లంగా ఓణితో ఫస్ట్ మీ ముందుకు వచ్చానండి. నిజానికి ఇవి 15, 16 వేలు పెడితే కానీ వచ్చేవి కాదు. ఇప్పుడు 10 లోపండి. అసలు ఇది లంగా చూడటానికి నాకు అలా సరదా వేసేసింది మాట. మా అమ్మ అయితే ఎట్టి పరిస్థితుల్లోని మీరు లంగా ఓణీలు తీస్తే ఊరుకోనని చెప్పేసింది. ఎందుకంటే మొత్తం ఒకవైపు తన రూమ్ చూపించాను కదా, మొత్తం షెల్ఫ్ అంతా లంగా ఓణీలే ఉన్నాయండి. ఇది ఎల్లో కలర్ అండి, మస్టర్డ్ ఎల్లోకి వైలెట్ కలర్ బోర్డర్తో ఓణీ అండి, వైలెట్ కలర్. ఇప్పుడే బొజ్జు నిండా తినేసి మేము ముందుకు వచ్చింది రాదమ్మ. ఇది కొత్త యాంగిల్ కదా, ఇదిగో చూడండి. ఓణీకి ఇలా ఇచ్చారు. చాలా అంటే చాలా అండి కాంబినేషన్ అయితే. పళ్ళులోనే జరీ ఇచ్చారు, ఇటు కట్టు అంచులోకి రాలేదు. మాట చక్కగా మామూలుగానే ఆయుస్ పడిపోతూ కష్టపడిపోతూ మాట్లాడతాను కదా, ఇప్పుడు ఇంకొంచెం కష్టం తిన్న వెంటనే మాట్లాడడం. ఈవెందో మాట్లాడేస్తున్నాను. బాగుంది కదా. బ్లౌజ్ ఏమో వైలెట్ అండి. చాలామంది అడుగుతున్నారమ్మా లంగా ఓణీలు తీసుకురండి అని, కానీ తక్కువ మంది తీసుకుంటున్నారు. ఏమైనా పర్వాలేదు, సరదాగా శ్రావణ మాసం కదా, ఇంత తక్కువ రేటుకి ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ 15,000కి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదైతే ఇంకా ఏవేవో చెప్తున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను కంచి ఒక్కటే ప్యూర్ పక్కగా చెప్పగలుగుతాను. కానీ ఈ పట్టులు నేను చాలా ఎక్కువ కొన్నాను. సేమ్ చీర ఉంది నా దగ్గర, నేను చాలా ఎక్కువ కొన్నాను. ఇప్పుడు చాలా తక్కువకి వచ్చింది. అందుకే ఇంకా ఆలోచించకుండా తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చినట్లయితే. ఇది బ్లౌజ్ అండి. ఇది ఓన్లీ మనకి లంగా జాకెట్లు వేసుకునే పిల్లలకి చాలా మంది అడుగుతున్నారు కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఇదంతా పైన బాడీ లెహెంగా వస్తుందండి. బోర్డర్ రెడ్ అండి, గోల్డ్ అండి. ఇంకా అసలు ఇందులో ఇంకా చెప్పడానికి కూడా కలర్ ఏం లేదు, మొత్తం గోల్డ్కి రెడ్ బోర్డరు, రెడ్ బ్రొకేట్ బ్లౌజ్. ఇది 9,700. ఇది పక్కాగా మీరు 15,000 పెడితే కానీ బయట మీకు షోరూమ్స్లో దొరకదు. ఇది ఇంకొక కలర్ అండి. లంగా ఓణీలు 2 దొరికినాయి నాకు. మిగిలినవన్నీ ఓణీ మనం ఎలాగో జార్జెట్స్, షిఫాన్స్, నెట్ కానీ సెట్ చేశాను నేను కొన్ని ఇంటికి. అలా మీరు ఇష్టమైతే సెట్ చేసుకోండి, ఒకవేళ నచ్చితే నేను కూడా సెట్ చేసి ఇస్తాను. ఇది గ్రీన్ అండి. ఈ స్కట్ బోర్డర్ లాగా మన చీరలకి సావిత్రి సినిమాలో ఈ సెకండ్ ఏదో తీశారు కదా, దానిలో హీరోయిన్కి ఎక్కువ ఇలాగా పెద్ద పెద్ద బోర్డర్స్ కట్టారు. ఇది వైలెట్ కలర్ అండి, వైలెట్ కలర్. ఇది వైలెట్ కలర్కి గ్రీన్ బోర్డరు. ఇది కూడా 10,000 లోపు అండి, 9,800 ఎంతో పడింది. సో ఇంక ఇదైతే ఇంకా ఇది 15,000 రూపాయలదండి. ఇంక ఇది వెనక్కి వెళ్ళదు. అయితే మీది లేకపోతే నాది ఎవరో కమెంట్ పెట్టారు కదా రాధమ్మ క్యాప్షన్. ఇప్పుడు మన హాస్పిటల్ ఏంటంటే యాడ్స్ లైఫ్ టు లాస్ట్ బ్రీత్ అని వస్తుంది. అలాగా రాధమ్మ శారీస్ అంటే సిరిహాసిని శారీస్కి వచ్చి అయితే మీది లేకపోతే రాధమ్మది. బాగుంది కదా. దీనికి చిన్నగా మచ్చ పడిందండి, అయినా పర్లేదు, నేను హాసినికి కట్టేస్తాను, చూపించేస్తాను. అది కూడా 15,000ది ఇంత తక్కువలో వచ్చిందంటే 8,500కి వచ్చింది. ఈ చిన్న బ్లాక్గా ఎలా పడిందంట, అందుకని తీసేశారు వాళ్ళు. నాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు చూడకపోతే నాకు ఈ కలర్ పైన చూసారా, అసలు అది ఎక్కడో వస్తుంది,
పర్లేదు కట్టేద్దాంలే అని తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చినా కూడా ఇచ్చేస్తాను, లేదంటే ఏమో మరి ఎవరికో చూద్దాం. బట్టలు పిచ్చి రాదమ్మా అని పెట్టేశారు ఆల్రెడీ. ఇదొకటి 2 నలిగిపోతాయేమో ఇవి. ఇంక ఇదైతే సింపుల్గా ఉన్నా కూడా ఎందుకో నాకు ప్యూర్ జరీ అని చెప్పారు వాళ్ళు. జరీల్లో కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి కాబట్టి నేను ఎష్యూరెన్స్ ఇవ్వను, కానీ కాస్ట్ ఎవరికైనా కావాలంటే, నేను చూడలేదు కదా, గుర్తులేదు నాకు. చూడండి అసలు కాంబినేషన్ కాఫీ కలర్కి కదా, అసలు చూసి ఎంజాయ్ చేయొచ్చని. ఇదిగో అండి పింక్ కాఫీ కలర్, ఇది కూడా మన హాసినికే. అయితే మీకు లేకపోతే హాసినికి. అమ్మకు కూడా బాగా కట్టేస్తున్నానండి, లంగా ఓణీలు కడుతున్నాను, 0 సైజ్ లంగాలు కడుతున్నాను, పెద్ద పిల్లలు ఓణీలు కట్టేస్తున్నాను, హాసినికి కట్టేస్తున్నాను, లలితమ్మకి కట్టేస్తున్నాను. ఇది కూడా లంగా ఓణి అండి. ఇవన్నీ 15,000 మినిమం 12,000 దాటితేనే దొరుకుతాయి. కావాలంటే వెళ్ళి షోరూమ్స్ లో చెక్ చేసుకుని రండి, అంత పక్కగా. చూసారా, ఎవరు అన్నారు కమెంట్స్ తీసేసాము అంటే అండి మన మీద మనకి ఇది లేనట్టు లెక్క అంటాను, మనం ఏదో ఇచ్చేస్తున్నట్టు. కానీ మనం కమెంట్స్ నుంచి ఎక్కడ డిలీట్ చేయకుండా ఎవరు మరీ నువ్వు గుండ్రేలా ఉన్నావు అంటే తీసేయచ్చు కదా, అలాంటివి తీసాను తప్పితే తిట్టిన వాళ్ళు ఏం తీయను నేను. చూసారా ఏముందో, ప్యారెట్ గ్రీన్కి రేడియం పింక్ అండి. ఇది చీర అయితే అసలు రాదమ్మది అయిపోయాను. బ్లౌజ్ కూడా చూపించిన, బ్లౌజ్ పింక్. ఇంక ఇవన్నీ అల్టిమేట్ అండి. ఫంక్షన్స్ ఉన్న, పెళ్ళిళ్ళు ఇంకా ఈ సంవత్సరంలో ఉన్న పర్లేదు తీసేసుకోండి, ఎందుకంటే ఈ రేట్లకి అసలు మళ్ళీ రావు, ఎక్కడా దొరకవు కూడానే. ఇది కూడా 9,000 అండి, 8,900 పక్క ప్రైస్. ఇదిగో బార్గెనింగ్ లేదు రాధమ్మ దగ్గర. ఇంకా లంగా వన్నీళ్ళకి వచ్చేసరికి ఇది లాస్ట్దండి. గంధం కలర్, ఆరెంజ్ కలర్ మిక్సింగ్, పీచ్ కలర్ అంటారేమో యాక్చువల్గా, కానీ చాలా బాగుందండి ఇది. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడా, బ్లౌజ్ ఈ కలర్ అండి, వైలెట్. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది లైన్స్ అంతే, ఈ కలర్. ఇది ఓణి. ఓణికి ఒక సైడ్ 2 సైడ్ బోర్డర్స్ వచ్చి ఒక సైడ్ మాత్రమే పళ్ళుకి ఇస్తున్నారండి, రెండో వైపు మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. కంచిలో ఈ మధ్య ఇలాగే వస్తున్నాయి కాబట్టి నేను పెద్దగా చెప్పక్కర్లేదు అని అనుకుంటూ, ఇది ఎవరికైనా నచ్చినట్లయితే శ్రావణంలో సిర్హాసిని కాస్ట్యూమ్స్తో సందడి చేయనున్న సిర్హాసిని భక్తులు నా దగ్గర కొంటున్నారంటే ఆల్మోస్ట్ అమ్మవారి భక్తులని డిసైడ్ అయిపోయాను నేను. ఇదొకటి అండి, నేను లాస్ట్ పక్కన ఉండిపోయాను, నేను చూసుకోలేదు, అందుకని మళ్ళీ బయటకు వచ్చింది చీర. బెనారస్ జార్జెట్స్లో 20,000 అండి, ఇది 12,000కి వస్తుంది. ఇంకా చెప్పను, అర్థమైపోయి ఉంటుంది. ఎక్కువ నవ్వకూడదు అనుకుంటాను, బట్టలు చూస్తే వచ్చే ఆనందం వల్ల వచ్చిన నవ్వు కాబోలు అండి. ఓకే, ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. ఇకపోతే ఇంకా చీరలోకి వచ్చేస్తానండి. అన్నీ 25, ఈ సారీస్ మీకు ఎక్కడైనా 25, 30 తక్కువ దొరకవు అసలు. మీరు హైదరాబాద్లో మాది, ఇక్కడమ్మో మాది అని చెప్పినా కూడా నేను అసలు మీరు తక్కువ దొరికినాయి అంటే నా దగ్గర కంటే అసలు సమస్య లేదు. ఇది నేనే కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్న చీరలు కూడా ఈ చీరలతో కూడా మీకు వీడియో చేస్తానండి వీలైతే. అన్ని హాసిని పేరు చెప్పి నేను కొనేసుకున్నాను అనమాట. చూడండి అసలు ఓపెన్ చేయటానికి కూడా మురిపించుకుంటూ 28,000 రూపాయల చీర అండి ఇది. పళ్ళు అండి ఇది ఓన్లీ 13,000 14,000కి వస్తుందండి. ఇది బ్లౌజ్ అండి. ఇది ఈ పట్టు చీరల వెలుగంతా రాధమ్మ మొహంలో మీరు చూసేయచ్చు. కటన్స్లో ప్లెయిన్ వచ్చేస్తుందని నేను చెప్తాను కదా, ఇప్పుడు అందరికీ తెలిసిందే అయినా కూడా మళ్ళీ తెలియచేస్తున్నాను. చీర మొత్తం సేమ్ నా దగ్గర ఉంది, కానీ చాలా తక్కువ రేట్లు కదా మనకి ఇచ్చినవి, అందుకనే నేను అంత తొందరగా ఈ చీరలతో వచ్చాను. నేను కంచిపట్టు చీరలు ఒక్కటి కంచి వెళ్ళి తెచ్చిన చీరలు ఒక్కటి చేస్తాను అనుకునేదాన్ని, నేను కాస్త ఇప్పుడు అన్ని చీరలతో పాటు ఈ పట్టు చీరలతో కూడా మీ ముందుకు వచ్చిన రాధమ్మ. ఇది
ఇది 28,000 అండి. ఒరిజినల్‌గా అయితే ఉంటది. ఈ 30,000 ఉంటదండి ఇది. మన దగ్గర మాత్రం 13,500 అండి. పైనేమో మా చిన్న బోర్డర్ ఇచ్చారండి. కింద గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చి మధ్యలో డిజైన్ వచ్చింది. సో, ఎవరికైనా నచ్చినట్లయితే ఒక్కొక్క చీర గురించి ఎక్కువ చెప్పేస్తున్నానంటే మరి కంచిపట్టు చీరలు కదా! ఇవి ఎంతసేపు చూసినా ఆహ్, నేనిచ్చే అష్యూరెన్స్ ఈ రేట్‌కి మాత్రం మీకు ఇంకెక్కడ దొరకవండి. ఎందుకంటే నేనే ఇవి కొనుక్కున్నానండి. 25,000, 30,000 హాసినికి కొత్తపేట దుర్గమ్మ వారికి కట్టేవాళ్ళన్నమాట ఈ చీరలన్నీ. ఇదిగో ఇది పింక్. ఇది నా దగ్గరుంది. నా చీర అసలు కట్టుకుని నేను అసలు ఇలాంటి చీర కట్టుకోవాల్సింది కదా! ఏదో ఎదురుగుండా కనిపించిందని ఈ చీర కట్టుకొని వచ్చేసాను. ఓకే. ఇది పింక్ అండి. పైన కొంచెం డార్క్ పింక్ వచ్చింది. పళ్ళు అంతా రిచ్ పళ్ళు అండి. బ్లౌజ్ ప్లెయిన్ పింక్. ఓకేనా? ఇది బ్లౌజ్. ఈ బోర్డర్‌లో వచ్చిన డార్క్ పింక్‌ని బ్లౌజ్‌లో పెళ్ళిళ్ళు గాని, గృహ ప్రవేశాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు 25,000 చెప్పండి చీర కొనుక్కుంటే కూడా. అంత అష్యూరెన్స్ నేనే ఇస్తున్నాను మీకు. సో, నన్ను మాత్రం ఈ జెరీ ప్యూరా ఇవన్నీ మీరు షాపుల్లో ఏపీ మొత్తం మీరు హైదరాబాద్ వరకు ఎక్కడికెళ్ళినా కూడా కంచిపట్టు చీరలంటే మీకు ఇవే చూపిస్తారు. నేనంటే కంచి నుంచి తెచ్చిన చీరలు కంచిపట్టు చీరలు అని చెప్తాను కానీ, ఈ పట్టు చీరలనే చూపిస్తారు. నాకు ఇవన్నీ నేతలు వీటి డీటెయిల్స్ నేనేం తెలీదు కానీ, ఇది కడ్డీ బోర్డర్ అండి. అసలు చూడండి అసలు. ఇది కొంచెం పెద్ద బోర్డర్. స్కర్ట్ బోర్డర్ కాదు కానీ పెద్ద బోర్డర్ కడ్డీ ఇచ్చి పైన కొంచెం డిజైన్స్ ఇచ్చారు. చెక్స్ అండి మొత్తం చీర అంతా. నలిగిపోతేమో అని భయం కూడా వేసేస్తుంది కానీ అందులోనే అదే కాంబినేషన్లో డిజైన్ వేర్తో ఇంకొక చీర అండి. ఇది కూడా ఇది 50,000 రూపాయల చీర అండి. కానీ 25,000 మన దగ్గర మాత్రం. మనకి పడిన రేట్లు ఎప్పుడైనా సరే అండి వీవర్స్ దగ్గర మనకి 10,000 పడిందంటే మీరు షోరూంలో 35,000 32,000 పైనే కానీ తక్కువ పడట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి ఆ రేట్లకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్స్ కానీ వాళ్ళు వెళ్ళి వచ్చినందుకు కానీ వాళ్ళ సారీస్ మళ్ళీ షోరూమ్ ఛార్జెస్ అన్ని కలిపి పడతాయి. మనం డైరెక్ట్ వీవర్స్ నుంచి తెచ్చుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి తక్కువ పడతాయండి. చేతులు మారి కొద్దీ మీకు రేట్ మారిపోతుంది. ఇది పళ్ళు అండి. రిచ్ పళ్ళు. అంతా శారీ మొత్తం ఆరెంజ్ అండి. డార్క్ పింక్, రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్. ఈ పింక్ ఇచ్చారండి. ఇంక ఇవన్నీ ఇంకా అసలు పెళ్లి కూతురు చీరలేనండి. ఇవి ఇంకా శ్రావణం అని ఆలోచించకుండా, ఆషాఢం అని ఆలోచించుకోకుండా శ్రావణంలో అమ్మవారి పూజలకు కొనుక్కుంటాం కాబట్టి కొనేసుకుని దాచుకుని కావాలంటే శ్రావణంలో మళ్ళీ మనకి రేట్లు మారిపోతాయి కదా! మనం కొనాలన్నా కూడా వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత నాకు కావాల్సినవి తీసేసుకుంటాను. నాకు కావాల్సినవి నేను తీసేసుకుంటాను. నాకు అష్టలక్ష్మి కల్పాలని అవన్నీ ఉంటాయి కదా! మీరు మిగిలితే నేను కొన్నగా మిగిలినవి ఉంటే తీసుకుంటా. ఇది 25,000 బిలో పడుతుందండి. 500 పక్కా రేట్ మీకు మెన్షన్ చేపిస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకుని మీరు శ్రావణంలోనే కొనుక్కోవాలి అని సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని తక్కువ రేట్ చీరలు ఏమైనా 1,000 రూపాయల లోపలవే శ్రావణ మాసంలో కొనుక్కొని అవి రెండు కలిపి అంటే నేను అలాంటి పనులు చేస్తూ ఉంటా. తక్కువకి వచ్చినప్పుడు కొనుక్కొని దాచుకుని శ్రావణంలో పెడతా ఉంటాను. ఇదొకటండి. సిల్వర్ అండి. పింక్ ఆరెంజ్ మిక్సింగ్ క్రాస్ డిజైన్లో ఇచ్చారు. అసలు చూడ్డానికైతే వర్ణించడానికి కూడా ఇవి నాకు మాటలు తెలియవు. ఎందుకంటే నేను నచ్చిందా లేదా అంతే. కాబట్టి గ్రీన్ పింక్ బార్డర్ ఇచ్చారండి. పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. జనరల్గానే రిచ్ పళ్ళు పింక్ పళ్ళు ఇచ్చారండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. దీనికి ఆరెంజ్ కాదు పింకే వచ్చింది. పింక్ బ్లౌజ్ వచ్చిందండి ప్లెయిన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ప్యారెట్ గ్రీన్ అండి. ఈ చీర చూస్తేనే అర్థమైపోతుంది 60,000 రూపాయల చీరని.
అసలు చూడండి, అసలు ఈ చీరలు, ఈ వెలుగంతా మన మొక్కల్లోకి వచ్చేస్తుంది అనమాట. చీర అంతా అలా వచ్చిందండి. పళ్ళు అంతా రిచ్ పళ్ళు, బ్లౌజ్ కూడా జనరల్గా రిచ్, మొత్తం జరీ ఇచ్చేసారు. కట్టంచి ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. అంటే ఈ పింక్ ఇచ్చారండి, రేడియం పింక్ కంటే మంచి పింక్ అండి ఇది, చిలక పచ్చ. చీర మొత్తం వర్క్. బ్యాక్ సైడ్ అయితే ఇంక అసలు నేను చూస్తాను కదా చాలా జాగ్రత్తగా, బ్యాక్ సైడ్ కూడా ఇంత నీట్గా ఇచ్చారండి. కుట్టు బోర్డర్ లాగే వచ్చింది, కంచిలో కుట్టు బోర్డర్ అని తెస్తాను కదా, ఇవి కంచి పట్టు చీరలన్నీ ఇచ్చారు. నాకు కంచి పట్టు చీరలు అన్ని నేను చెప్పను, పట్టు చీరలు అండి, ప్యూర్ పట్టు చీరలు అంతే. నేను కంచి నుంచి తెచ్చే చీరలు నేను వేరేగా చూస్తాను, మీకు ఎప్పుడు చెప్తాను కదా, అందుకని నేను ఈ చీర అంతా మొత్తం ఇలా వచ్చింది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే నేను, ఇది 27,000 ఉంటుందండి, 26,000 అండి. ఇంక ఇవన్నీ ఓపెన్ చేయను, ఇది ముందు రేట్ చెప్పేస్తాను. 17,500 అండి. ప్యారెట్ గ్రీన్, రాయల్ బ్లూ, ఇవన్నీ అసలు తిరగలేని చీరలు అన్నమాట. కంకుటల, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవే చీరలు ఇస్తారు. కంచిపట్టు చీరలు అంటే మీరు ఆటోమేటిక్గా ఇవే వస్తాయి. మన అమ్మవారికి పెట్టేసుకోవడం, మనం కట్టేసుకోవడం. 50,000 రూపాయల చీరలు ఇంత తక్కువ రేట్లో మడతలు పెట్టడం రాక ఇబ్బంది పడుతున్న రాదమ్మ. ఇది తమ్మునేల. అందరు సాయం చేసి వస్తూ ఉంటే బతకూడదండి, మన పని మనం నేర్చుకోవాలి. నా కూతురు గుడ్ గర్ల్, నాకు కూడా అన్నం పెడుతుంది అది. అన్నీ చెప్పేస్తున్నాను నిజాలు, అప్పుడప్పుడు వండుకోవడానికి బతుకమస్తే తినడం మానేస్తానండి నేను. ఇదిగో పళ్ళు అండి, చూపించడం మర్చిపోయానని చూపిస్తున్నాను. పళ్ళు కాదు ఇది, పళ్ళు ఏనా, పళ్ళు, ఎస్ పళ్ళు. బ్లౌజ్ ప్లెయిన్. పళ్ళు చాలా బాగుంది, పళ్ళు అయితే చాలా నీట్గా ఉంది. కొంచెం క్లోజప్లో చూపిస్తే అర్థమవుతుంది. ఈ చీర కూడా చాలా బాగుందండి. బ్యాక్ అయితే ఎంత ఇక్కడ ఇబ్బంది పెట్టేది కాదు, థ్రెడ్స్ రాలేదు. ఎవరికైనా నచ్చినట్లయితే ఇంటికి వచ్చి అడుగుతానంటున్నారు. ఇంటికి అసలు సమస్య లేదండి, ఇంటి దగ్గర ఏం చీరలే ఉండవు. రాధమ్మ అమ్మవారు తప్పితే ఇంటి దగ్గర మీకు ఏం కనిపించరు. ఇంటి దగ్గర ఒక్కొక్కసారి రాధమ్మ కూడా కనిపించదు. సో ప్యారెట్ గ్రీన్, ఇన్ని కలర్స్, ఏ కలర్ తీసుకోవాలో తెలియట్లేదు. హాసిని కోరండి చీరలు ఉంచేసుకుందామండి. ఇది 15,000 అనుకోండి, 14,800. సూపర్ కలర్, రేడియం అంటే పట్టులో ప్యారెట్ గ్రీన్ మిక్స్ అయినప్పుడు కొంచెం షైనింగ్గా ఉంటుంది కదా, అలా వచ్చిందండి. చీరంతా జరీ, ఈ వర్క్లు ఏమంటారో నాకు తెలీదు. చూసేసేయండి, చూసేసి మీరు కమెంట్ పెట్టేసేయండి అమ్మ ఇది అని, నేను నేర్చేసుకుంటా, మీ దగ్గర నుంచే నేర్చుకుంటా. మంచి పింక్ అండి ఇది, నా దగ్గర ఇది లేదేమో. ఈ పింక్ మొత్తం చీర అంతా ప్లెయిన్ వచ్చింది. ఎప్పుడైనా కట్టుకుని మేము ముందుకు వస్తాను. ఇదొక చీర, ఇది 15,000, ఒక 200 తగ్గుతుంది. 200 కాదు, 15,000 తగ్గినట్టండి. ఇదిగో రెడ్ అండి, అసలు ఏ చీర తీసుకోవాలో తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయి చూపించడానికి కూడా ప్రాణం రాక ఇన్ని ఉంచుకుంటే చంపేస్తారు కాబట్టి డాక్టర్ గారు చూసి ఆనందపడుతున్నారు అనమాట. బాగుంది కదా, రెడ్ అండి. రెడ్ మీద సిల్వరు, హంసలు, ఫ్లవర్స్, చెక్స్ లాగా ఇచ్చారు. పైన ఏమో కడ్డీ బోర్డర్ గ్రీన్, మంచి గ్రీన్ అండి. గ్రీన్ కూడా కిందేమో సిల్వర్, గ్రీన్, సిల్వర్, గోల్డ్, రోజెస్. అసలు ఏది వర్ణించాలో, ఇందులో ఏ డిజైన్ చెప్పాలో కూడా తెలియనట్టు వీల్స్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా 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 బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే మెసేజ్ చేయండి. ఇంత అందమైన చీరలు చూపించడానికి కూడా అమ్మ రాసి పెట్టింది. నేను కొన్నాను పట్టు చీరలు, అమ్మ నీ వల్ల నీ పేరు చెప్పి ఇన్ని చూసేస్తున్నాను అనుకున్నాను. కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు అమ్మకం కోసం ఎక్కువ చూస్తున్నానని ఆనందపడిపోతున్నాను అనమాట. ఈ చీర చూడండి, అసలు 30,000 రూపాయల చీర కేవలం 15,000కే. సిరహాసిని శారీస్లో ఆషాఢం ఆఫర్స్తో
పట్టు చీరలతో మేము ముందుకు వచ్చింది రాదమ్మ. ఇదే తమ్నైల్ రా. నువ్వు వాయిస్ కట్ చేసుకున్నా పర్లేదు, ఇలా ఇచ్చేసినా పర్లేదు. పైన చిన్న బోర్డర్ అండి. చీర అంతా వైలెట్ కలరు, గోల్డ్, కింద పెద్ద బోర్డరు, బ్లౌజ్ మొత్తం రిచ్ పళ్ళు బ్లౌజు రెండు కూడా రిచ్ పళ్ళు కింద రిచ్ బ్లౌజ్ కింద ఇచ్చారు. కర్టన్స్లో యాజ్ యూజువల్ ప్లెయిన్ ఇచ్చారు. చీరంతా అసలు మొత్తం చీరంతా వర్కేనండి. ఇదంతా అసలు మరి వీళ్ళు చేయటానికి ఎన్ని రోజులు పడతాయో మనకి తెలియదు. ఓకే, ఇది మంచి గ్రీన్ అండి, లీఫ్ గ్రీన్ అంటారు కదా, మందార ఆకులు, ఎర్రమందార ఆకులు ఉంటాయి కదా, కలర్స్ చూడండి ఎత్తుక్కుంటున్నాను. ఆ కలర్కి సిల్వర్ కలర్ చెక్స్ చాలా బుటీస్ లాగా చాలా చాలా ఇచ్చేసాడండి దీని మీద డిజైన్. పైన ఏమో కడ్డీ బోర్డర్స్ అండి, కిందనేమో కడ్డీ బోర్డర్ ఇచ్చి మళ్ళీ ఎలిఫెంట్స్ డిజైన్స్ అన్నీ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఆటోమేటిక్గా రిచ్ పళ్ళు. యాక్చువల్గా నా దగ్గర కాంబినేషన్ ఉంది కానీ ఇంత మధ్యలో ఇంత సిల్వర్ ఇవ్వలేదండి, గోల్డ్ ఉంది నాది. అవి నాకు విజయవాడలో వస్త్రాలంకార సేవ అని పెడితే వాళ్ళు ఒకటి ఇచ్చారు, దుర్గమ్మకి కొత్తపేట దుర్గమ్మకి కట్టి నేను ఒకటి, రెండు సేమ్ ఉంటాయి. అందువల్ల ఇది నాకు కాదు కానీ తీసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో ఇది డిజైన్ వేరు కాబట్టి. అన్నీ తీసేసుకుంటే ఎలాగా, వద్దులే. మీరు ఎవరైనా కొనుక్కోండి, కొన్ని అప్పుడు అమ్మకు కడదాం. ఇది కూడా 32,000 రూపాయలు, 40,000 అండి శారీ కాస్ట్. ఇంత సింపుల్గా అసలు ఇంత తక్కువగా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. అవి మనకి షోరూమ్స్కి వెళ్తే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయండి, మన దగ్గర కాబట్టి తక్కువ రేట్లో. ప్లస్ ఇది 30,000 రూపీస్ శారీ అండి. ఇవే ఇందాక ఒకటి చూపించాను కదా, సేమ్ ఇది కూడా అదే కాంబినేషను కానీ డిజైన్ వేరు. పింకే. ఈ రెండింట్లో ఒకటి హాసినికి కడతాను, కట్టి మీరు ఎవరు కొనుక్కోపోతే నేను కట్టుకుంటాను. ఓకేనా. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, కర్టన్స్ కూడా ప్లెయిన్, రిచ్ పళ్ళు చూపించాను కదా, రిచ్ పళ్ళు అండి. ఇది అన్నీ అసలు 40,000 రేంజ్లో నేను శారీస్ ఒకటి రెండు చూపిస్తాను కానీ మొత్తం అన్ని చీరలు 40,000 30,000 రేంజ్లో ఫస్ట్ టైం మన ఛానల్లో అండి. ఏమైనా కూడా చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి ఈ చీరలు చూస్తూ ఉంటే. చాలా బాగుంది కదా. ఇదిగో శ్రావణానికి సిరిహాసిని చేతుల నుంచి, సిరిహాసిని ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్న మీ చీరలు. ఇది బాగుందా లేదంటే రాదమ్మే చూసి ఆనందపడిపోతూ ఏదేదో మాట్లాడేస్తుంది. ఏదైనా ఓకే, చీరలు మాత్రం కావాలి అంతే. నచ్చిన వాళ్ళు ఫొటోస్ తీసి పెట్టినట్లయితే రేట్లు మెన్షన్ చేసేస్తాం కాబట్టి ఎఫోర్డబుల్, పర్వాలేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా నేను చెప్పగలుగుతాను, ఇంకెక్కడ మీకు ఈ రేట్లకి దొరకవు. ఖచ్చితంగా మీరు ఈ చీర కొనాలంటే 30,000 ప్లస్సే ఉంటుంది, లేదంటే 28,000 ప్లస్ పడుతుంది. సో ఈ చీరలతో నేను చాలా ఎంజాయ్ చేశానని తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా రాదమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ రాధమ్మ వ్లాగ్స్.